నమస్తే అండి. ఇండియా ప్రభుత్వంలో సక్రమంగా చేస్తాం. రైట్ శేఖర్ గారు, అసలు యువతలో ఈ మత్తు ఇంతగా పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? కేవలం 2019 నుంచి 24 మధ్య కాలంలోనే దేశంలో ఎక్కడ దొరుకుతుంది అంటే అది ఒక మూలం ఏపీలోనే అన్న పరిస్థితి ఎందుకు వచ్చింది? నిజంగా ఈ మూలం 2019 నుంచి 24 వరకే స్టార్ట్ అయిందా, లేదు అంతకు ముందు నుంచి స్టార్ట్ అయిందా? ఎందుకంటే వైసీపీ అంటుంది వాళ్ళ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి ఉన్నప్పుడు స్టార్ట్ అయిందని అంటున్నారు, లేదు 2019 నుంచి 24 మధ్య కాలంలోనే వచ్చిందని అంటున్నారు. మేము పూర్తిగా రూపుమాపాము, 11,500 ఎకరాల్లో ధ్వంసం చేశామని వైసీపీ అని అంటుంది. మేము 100 రోజుల్లో పూర్తి చేస్తామని అంటున్నారు, అసలు పూర్తిగా అరికట్టగలుగుతున్నామని అంటున్నారు. దీంట్లో అసలు ఏది వాస్తవం అనుకోవాలి? నిజంగా గాంజాకి మూలం ఏపీని అనుకోవాలా? ఖచ్చితంగా అనుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయం చేయండి, చట్టసభలకు వెళ్ళి ప్రజా శ్రేయస్సు కోరి వాళ్ళ తలసరి ఆదాయం పెంచే విధంగా రాష్ట్రానికి రావాల్సిన హోదాను, లేకపోతే రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు తీసుకురండి అని చెప్పి, లేకపోతే వీళ్ళకి ప్రజల కోసం, ప్రజల విద్య, వైద్యం, ఉపాధి కల్పించడం కోసం చట్టాలు చేయండి అని చెప్పి చట్టసభలో పంపిస్తుంటే వీళ్ళు గంజాయి అమ్ముకోవడంలో పోటీ పడే పరిస్థితి టీడీపీ, వైసీపీ రెండు పార్టీలకి వాళ్ళిద్దరు మాట్లాడుకునే దాన్ని బట్టి, అదేదో సామెత చెప్తారు కదా, ఇవి మాట్లాడుకునేటప్పుడు వీళ్ళ వాటాల దగ్గర మాట్లాడుకునేటప్పుడు వీళ్ళ అసలు విషయం అంతా బయటపడింది. అట్లా వీళ్ళిద్దరు మాట్లాడుకునేది, ఇద్దరు మాట్లాడేది వాస్తవం. అప్పుడు గంజాయి పెంచి పోషించింది ఎవరో అందరికీ తెలుసు. దానికి ముందు కూడా గంజాయి ఎందుకు వచ్చింది అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు నేడు గంజాయిలో పట్టుబడుతున్న వాళ్ళు ఎవరో అనేది అందరికీ తెలుసు. కాబట్టి ప్రజలు అంతిమంగా తీర్పిచ్చేది ప్రజలు. ప్రజాక్షేత్రంలో వీళ్ళందరూ ఏదో టీవీ డిబేట్స్ లోనో, లేకపోతే వాళ్ళకి తెలిసిన న్యూస్ పేపర్లోనో, లేకపోతే న్యూస్ ఛానల్లోనో ఏదో ప్రజెంట్ చేసుకోవచ్చు. కానీ వాస్తవం ఏంటి అనేది అక్కడ స్థానిక ప్రజలకు తెలుసు, సామాజిక మాధ్యమాలు ఉన్నాయి, వీటికి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా వీటికి మూల్యం తెలుసుకునే పరిస్థితి దాపురిస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఏమైతే చేసిందో దానికి వాళ్ళు దానికి ప్రజల క్షేత్రంలో వాళ్ళని బయట పెట్టేసారు. వీళ్ళు దీనికి పనికిరారు, వీళ్ళు గంజాయి వీటికి ఎక్కువ ఉన్నారు. కాబట్టి ప్రజాక్షేత్రంలో అంటే పరిపాలన అనేది పూర్తిగా వదిలేసి సంపాదన ధ్యేయంగా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ సాగుతున్నారు. దానికి ప్రభుత్వం అత్తాసు పలుకుతుంది అనే విషయం గతంలో ప్రజలందరూ తెలుసుకున్నారు. కాబట్టి 11 పడిపోయారు. కానీ నేడు టీడీపీ ప్రభుత్వం కూడా, నేను చెప్తున్నాను టీడీపీ ప్రభుత్వం అని చెప్తున్నాను, కూటమి ప్రభుత్వం అని చెప్పట్లేదు. ఎందుకంటే టీడీపీ గతంలో ఎట్లా అయితే పరిపాలన ఉందో నేడు అదే పరిపాలన సాగుతుంది. అంతేగాని ఇది ప్రజలు పెనం మీద నుండి పొయ్యిలో నుంచి పెనం మీదకే పడుతున్నారు. కానీ వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ ఆశయ సాధన ఏదైతే ఉందో వీళ్ళు కాదు వాళ్ళు కాదు వీళ్ళు అని చెప్పి ప్రజలైతే తీర్పిస్తున్నారు. కానీ ఈ తీర్పు వలన ఈ నాయకులు మనం గతంలో చేసిన పొరపాట్లు మళ్ళీ చేయకూడదు అనే పరిస్థితి వాళ్ళు నేర్చుకోలేకపోవటం అనేది చాలా బాధపడాల్సిన విషయం. గంజాయిని, మద్యాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి పూర్తిగా నిర్మూలించి రాష్ట్రాన్ని, యువతని వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా ప్రపంచ దేశాలతో పోటీ పడాలి. ఇప్పుడు అమెరికా ఉంది, వాళ్ళ పౌరులకి ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయి ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళ వలన అని చెప్పి మన మీద ఎన్నో రిస్ట్రిక్షన్స్ పెట్టారు. అది ఛాలెంజింగ్. అది వాళ్ళ దేశాన్ని కాపాడుకునే పద్ధతి. ప్రపంచ దేశాలని ట్రంప్ను తిట్టుకున్నాయి, కానీ ఆయన వాస్తవంగా ఆ దేశ ప్రజల కోసం, వాళ్ళ ప్రజల కోసం ఆయన నిలబడి ఉన్నాడు. ఇలాంటి పని చేసిన ఒక్క రాజకీయ నాయకుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడా? సిగ్గుపడాల్సిన విషయం. అంతేగాని మీరు గంజా ఎక్కువ అమ్మారు, మేము తక్కువ అమ్మాము, మా దాంట్లో మేము కేసులు పెట్టి పట్టుకోలేదు, మేము పట్టుకున్నాము, ఏం మాట్లాడుతున్నాము? అట్లీస్ట్ నివారించాము కొంతవరకైనా అనేది చెప్పుకుంటున్నారు సార్. ఏం లేదు సార్, అంటే ఇప్పుడు ఆ ప్రభుత్వంలో అంతగా ఏరులై పారింది, బట్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో కొంత మేము దీన్ని నివారిస్తున్నామని చెప్పుకుంటున్నారు. పూర్తిగా నివారిస్తారనే కదా వాళ్ళని తీసుకొచ్చింది. వాళ్ళని బూట్ చేసి పక్కన పెట్టింది దేనికి అనే విషయం మీరు తెలుసుకోలేకపోతే వాళ్ళు ఎందుకు తీసి పక్కన పెట్టేశారు? ఈ గంజాయి వల్ల, ఈ గంజాయితో ఆ వ్యసనానికి అలవాటు పడిన గ్రామానికి చెందినప్పుడు 4,000 మంది ఉంటే అందులో ఒక 5-6 గంజాయి వ్యసనానికి బానిసైన యువకులు ఉంటే ఆ 4-5కి ఆ గ్రామ ప్రజలు సమాధానం చెప్పలేక వీళ్ళ బాధ ఎట్లా వదులుతుందా అని చెప్పి భయపడే పరిస్థితిలో వాళ్ళతో మాట్లాడాలన్నా, వాళ్ళ పలకరించాలన్నా
అలాగే వాళ్ళ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వీరి భవిష్యత్తు ఏమైపోతుందని చెప్పి భయపడే పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేస్తారని కదా ఒక గవర్నమెంట్ ఎన్నుకునేది. ప్రజల పన్నులు, మీ సొంత డబ్బులు తీసుకొచ్చి వాళ్ళని ఏదో బాగు చేయమంటలా. మేము పన్నులు కట్టి మేము మీకు ఓట్లు వేసి మీకు అధికారం ఇచ్చి ఆ డబ్బుతో ప్రజలను బాగు చేయండి, ఇట్లాంటివి లేకుండా చేయండి అని కదా మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టింది. మేము గతంలో అంత మేము పండించట్లేదు, వాళ్ళు సాగు చేశారు, మేము ఊరికే అమ్ముతున్నాం. ఏంటిది? మీరు దీనికోసమే మిమ్మల్ని ఎన్నుకుంది. పరిపాలన అనేది దానికి నేర్చుకోవాలి. రెండు పార్టీలు కూడా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, ఇట్లాంటి రాజకీయాల కోసం మాత్రమే పనిచేస్తున్నాయి. రాష్ట్ర ప్రజలు ఇవన్నీ చూస్తా ఉన్నారు. ఖచ్చితమైన మళ్ళీ ఎన్నికల్లో ఖచ్చితమైన తీర్పు ఇస్తారు. రెండు పార్టీలకి దిమ్మ తిరిగిపోయే తీర్పు ఉంటుందని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. నమస్తే అండి శివపార్వతి గారు. నమస్తే అండి శ్రీదేవి గారు. ముందుగా మీకు ప్యానెల్ లో పెద్దలకి, వీక్షకులకి గుడ్ ఈవినింగ్.